అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. వరదలకు మక్కలు కొట్టుకుపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో సోమవారం రాత్రి గాలివానతో కురిసిన వర్షంతో అన్నదాతలు కుదేలయ్యారు. ఈ సంవత్సరం మొక్కజొన్నలకు ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. క్వింటాల్ మక్కలు 2200 నుంచి 2380 రూపాయల వరకు పలుకుతుంది. పంట చేతికి వచ్చిన సమయానికి వర్షం దెబ్బతో తీవ్రంగా రైతులు నష్టపోయారు. సోమవారం మార్కెట్కు అమ్మేందుకు వచ్చిన కొంతమంది రైతులు మొక్కజొన్నలో తేమ ఉందనడంతో మార్కెట్ యార్డులో ఆరబెట్టుకున్నారు. కాగా రాత్రి గాలివాన బీభత్సంతో ఆరబెట్టుకున్న మొక్కలు పూర్తిగా తడవడంతో పాటు వర్షం నీటిలో కొట్టుకుపోయాయి. 4 ఎకరాలు వేసినా అది పండించుకొని ఇక్కడ అప్పు తీసుకుపోతే ఇక్కడ తెచ్చిపోసుకుందాం. అసలు రేట్ల కిందనైనా 2 రోజులు ఉండే ఇక్కడ 4 రోజులు అయినా ఉండి నేర్పుకొని నింపి కాంటేసిపోతాం. ఇక్కడ అప్పు తెచ్చుకుంటే మాట బోడగొట్టుకోవద్దు సేట్లతో అని ఇంత దూరం అంటే ఆ రేట్ల సేట్ల కింద మాకు స్థలం దొరకక బయట పోతే మొత్తం తడిసింది. జొన్నలన్నీ తడిసి వరదకు కొట్టుకపోతే అన్ని దేవిపూస ఎండపూస ఖరీదుగా రాలేదు. సేటే రాలేదు ఈ వరకు. అంత మక్కలు దర్శనం కూడా ఇంత టైం అయింది, ఈ పూటకు కూడా రాలేదు. ఇంకా ఏం చేయాలి సార్? అంత ఆగంగా అయిపోయినాయి మా పంటలన్నీ మొత్తం మస్తు నష్టం. ఇవ్వరు దాకా ఒక మా ఆయన అక్కడ దాకా ఊడ్చి ఆ దేవుకొచ్చి ఆ ఎండ పోసినా కూడా అయ్యో మొత్తం కుప్ప కిందకి రాసిపడి కందకాని మొత్తం కొట్టుకపోయింది. బాగానే 10 క్వింటాలు సార్ కొట్టుకుపోయినాయి సార్. 10 క్వింటాలకు ఎక్కువనే కానీ తక్కువ అయితే కాదు. మనకు రాశికి అందాది ఉంటుందా? అసలు రెక్క కొలుతు ఉంటుందా సార్? ఉండదు. పోసినాం తెచ్చి 100 క్వింటాల పైన అయితే 4 ఎకరాల పంట అంటే అదంత నష్టం ఉన్నది. తెచ్చి పోసినా మొత్తం కొట్టుకుంది. గొర్రె చక్కగా దొరుకుతుంది. ఆ గొర్రె కోసం రాసి కదలేద్దామన్నట్టు ఆ గొర్రెలు అది కొండప్పుడు. ఏం పేరు? ఆ పేరు రమ్మ, మా ఆయన పేరు నవ్వేందర్. బాగా వడపడ్డది సార్. కానీ బాగా నష్టమైంది. పంటలు బాగా ఇబ్బంది అయింది. ఎకరం పోయినట్టే సార్. 3 ఎకరాలకు ఎకరం పోయినట్టే. బాగా తడిచినాయి ముక్కలు, బాగా ఖరాబ్ అయింది. లాస్ వచ్చింది బాగా. ఇదే సార్ మేకనే ఈడ ఆడపోస్తే ఈడ కూడా నష్టం జరిగింది. ఈడ ఆడతాదని చూస్తే మార్కెట్లో ఎవరు కొనలే సామాన్ సరుకు తక్కువ రేటుకి అడుగుతారు అది. అందుకనే ఇంటికి ఉంచుకోమని అనుకున్నాం. అంతలోకి వాన కొన్ని కొట్టుకుపోయినాయి తర్వాత నీటి కొట్టుకుపోయినాయి. కొన్ని ఉన్నాయి అవి నేర్పుతాను. నేర్పి ఎండపోస్తే రాదు సార్.